కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. సికింద్రాబాద్లోని కస్తూర్బా గాంధీ డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశాలలో 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పూర్వ విద్యార్థి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సతీమణి నందిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కస్తూర్బా కాలేజ్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలేజ్ యాజమాన్యానికి, విద్యార్థులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. 50 సంవత్సరాలుగా విద్యలో ఎంతగానో కృషి చేసిన ఈ కాలేజ్ అనేక మంది సమాజానికి అందించిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తాను ఈ కళాశాల పూర్వ విద్యార్థినని, ఈ కాలేజీలో చదివినందుకు గర్వంగా ఉందని, అధ్యాపకులు మంచి విద్యతో పాటు అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చేవారని మల్లు నందిని తెలిపారు. వైద్యం పైన కేంద్రీకరించి పనిచేయాలని గత 10 సంవత్సరాల కాలంలో విద్యను మర్చిపోయిన ప్రభుత్వాన్ని ఇంకా విద్యలో అనేక మార్పులు చేర్పులు రావాలి. దానికి తోడు మేము తీసుకుంటున్న అనేక కార్యక్రమాలు, ఈరోజు ఇంటర్న్షిప్ గురించి, ఈరోజు డిఫరెంట్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని విద్యను ఏ విధంగా ముందుకు పెట్టాలి, దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులను ఒక గొప్ప మానవరులుగా తయారు చేయాలనే ఒక ఆలోచనను వారితో షేర్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిబిషన్ సొసైటీ పరంగా నడిపించే అనేక విద్యాలయాలు, ఇలాంటి విద్యాలయాలు ప్రత్యేకంగా కస్తూర్బా కాలేజ్ లాంటి విద్యా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం కలిగిస్తుంది. వారిని ముందుకు నడిపించే కార్యక్రమం and a wonderful principal, very liberal principal and very loving principal we had, and I still remember her. Because of her we have learned many things in life. We not only got educated here, but over her with our lecturers and the principal and the faculty, what all we had over here, they have taught us many things in life, the morality, the ethics, the value of ethics, and how to lead a life in the society and in the world outside. It's not only education, but all these things we have learned here. You must be thinking that just because of education I am standing here. No, it's not only because of the education, but the other side education what they gave us over here. That's the reason I am standing here in front of you and in the society with my head high over here.